భారత రాష్ట్ర సమితి పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మార్చుకుంది. కేవలం స్థానిక నాయకత్వంతోనే ప్రచారం చేయించాలని మొదట భావించిన పార్టీ ఇప్పుడు ఆ ఆలోచనలో మార్పు చేసింది. దీంతో కేటీఆర్, హరీష్ రావు ఇతర జిల్లాల్లోని మున్సిపాలిటీల్లోనూ ప్రచారం చేస్తున్నారు. పరిస్థితులను బట్టి మార్పులు చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పురపాలక ఎన్నికల విషయంలో భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సన్నాహకాలపై ఉమ్మడి జిల్లాల వారీగా ముందుగానే సమీక్షలు నిర్వహించి స్థానిక నేతలకు దిశానిర్దేశం చేసింది. మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు సమన్వయం చేసుకుని ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో పర్యవేక్షించుకోవాలని చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సమన్వయకర్తలను బీఆర్ఎస్ నియమించింది. పొరపోరు ప్రచారాన్ని గతంలో మాదిరి భారీ సభలు, రోడ్ షోలు కాకుండా నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తిగా స్థానిక నేతల ఆధ్వర్యంలోనే ప్రచారం చేపట్టాలని నేతలకు సూచించింది. వారి వారి పరిధిలో మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది. అందరినీ సమన్వయం చేసుకుని ప్రచార కార్యాచరణ రూపొందించాలని మాజీ మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు తెలిపింది. అందుకు అనుగుణంగా ఇప్పటివరకు గులాబీ నేతల ప్రచారం సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ 20 మంది నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లతో పాటు అదే జిల్లాలోని వేములవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు, నేతల విన్నపాలు, ఇతర పార్టీల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ తన ప్రచార వ్యూహాన్ని మార్చుకుంది. ఇతర జిల్లాలోని మున్సిపాలిటీల్లో కూడా ప్రచారం చేయాలని కేటీఆర్, హరీష్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా హరీష్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీల్లో శుక్రవారం ప్రచారం చేశారు. కేటీఆర్ శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆదివారం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సమయం వీలు బట్టి రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోనూ ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్, కాగజ్ నగర్తో పాటు పరకాల, నారాయణపేట మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మాజీ మంత్రి మహమూద్ అలీ ప్రచారంలో పాల్గొన్నారు. మరికొందరు నేతలు కూడా పరిస్థితులను బట్టి ఇతర నేతలు కూడా వివిధ మున్సిపాలిటీల్లో చివరి 2 రోజుల్లో ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.